ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 మంత్స్, డే 42, ఫిబ్రవరి 11th, పార్ట్ 2. మొదటి సమూయేలు గ్రంథం 29వ అధ్యాయము. అంతలో ఫిలిస్తీన్లు దండెత్తిపోయి ఆఫెకులో దిగి ఉండేరి. ఇశ్రాయేలీయులు యెజ్రెయేలులోని జల దగ్గర దిగి ఉండిరి. ఫిలిస్తీన్ల సర్దారులు తమ సైన్యమును 100 మందిగాను 1000 మందిగాను వ్యూహపరచి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆకీషుతో కలిసి దండు వెనుక తట్టున వచ్చుచుండిరి. ఫిలిస్తీన్ల సర్దారులు, ఈ హెబ్రీయులు ఏల రావలెను అని ఆకీషును అడగగా అతడు, ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యొద్ద నుండిన ఇశ్రాయేలుల రాజైన సౌలునకు సేవకుడునగు దావీదు ఇతడే కాడా? ఇతడు నా యొద్ద చేరిన నాట నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమియూ నాకు కనబడలేదని ఫిలిస్తీన్ల సర్దారులతో అనెను. అందుకు ఫిలిస్తీన్ల సర్దారులు అతని మీద కోపపడి, ఈ మనిషిని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగిపోనేము. అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు. యుద్ధమందు అతడు మనకు విరోధి అవునేమో. దేనిచేత అతడు తన యజమానునితో సమాధానపడును? మన వారి తలలను ఛేదించి తీసుకొని పోవుట చేతనే కదా తన యజమానునితో సమాధానపడును. సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను హతమి చేసిరని వారు నాట్యమాడుచు గానా ప్రతి గానములు చేయుచు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి. కాబట్టి ఆకీషు దావీదుని పిలిచి, యెహోవా జీవం తోడు, నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషమును నాకు కనబడలేదు. కానీ సర్దారులు నీ యందు ఇష్టం లేక ఉన్నారు. ఫిలిస్తీన్ల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకుండానట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళుమని చెప్పగా దావీదు, నేనేమి చేసి తిని? నా ఏలినవాడవగు రాజా, నీ శత్రువులతో యుద్ధం చేయుటకే నేను రాకుండానట్లు నీ యుద్ధకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడనైనా నా యందు తప్పేమి కనబడనని ఆకీషును అడిగాను. అందుకు ఆకీషు, దేవదూత వల్ల నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును. కానీ ఫిలిస్తీన్ల సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు. కాబట్టి ఉదయమున నీవును నీతో కూడా వచ్చిన నీ యజమానుని సేవకులను త్వరగా లేవవలెను. ఉదయమున లేచి తెల్లవారగానే బయలుదేరి పోవలెనని దావీదు నాకు ఆజ్ఞ ఇచ్చాను. కావున దావీదును అతని జనులను ఉదయమున త్వరగా లేచి ఫిలిస్తీన్ల దేశమునకు పోవలెనని ప్రయాణమైరి. ఫిలిస్తీన్లు దండెత్తి యెజ్రెయేలునకు పోయిరి. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులపెట్టి గనులనేమి అలుపులనేమి అందులోనున్న ఆడవారినందరిని చెరపెట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉంటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలి అయిన అహీనోయము, కర్మేలీయుడైన నాబాలు భార్యయునైన అబీగయలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదం రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమినడలా దాన్ని కలుసుకొందునా అని యెహోవా దావీదు విచారణ చేయగా యెహోవా, తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకొందువని సెలవిచ్చాను. కాబట్టి దావీదు అతని యుద్ధనున్న 600 మందియును బయలుదేరి బేసోరు వాగుగట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక దిగవిడవబడిరి. దావీదును 400 మందియు ఇంకా తరుముచూ పోయిరి. కానీ ఆ 200 మంది అలసటపడి బేసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ 400 మంది పోవుచుండగా పొలంలో ఒక ఐగుప్తుడు కనబడెను. వారు దావీదు వద్దకు వాని తోడుకొని వచ్చి వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములేమీ పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికిచ్చిరి. వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లగా దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తుడనై పుట్టి అమాలేకుడైన ఒకనికి దాసుడనైతిని.
3 దినముల కిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయెను. మేము దండెత్తి కెరేతీల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకొని సిక్లగునకు కాల్చివేసితిమని చెప్పెను. ఆ దండును కలుసుకున్నటకై నీవు నాకు తోవ చూపుదువా అని దావీదు వాని అడగగా వాడు, నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణం చేసినడెలా ఆ దండును కలుసుకున్నటకు నీ తోవ చూపుదుననెను. తర్వాత వాడు వాని దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిస్తీన్ల దేశములో నుండి యూదా దేశంలో నుండి తాము దోచి తెచ్చుకొనిన సొమ్ముతో తులతూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రము వరకు వారిని హతం చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవ్వనులు తప్ప తప్పించుకొనిన వాడు ఒకడును లేకపోయాను. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మరియు దావీదు అమాలేకీయుల గొర్రెలన్నిటినీ గొడ్లన్నిటినీ పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ సొంత పశువులకు ముందుగా వీటిని తోలిరి. అలసట చేత దావీదును వెంబడించలేక బేసరు వాగు దగ్గర నిలిచిన ఆ 200 మంది యొద్దకు దావీదు పోగా వారు దావీదును అతని యొద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలుదేరి వచ్చిరి. దావీదు జనుల యొద్దకు వచ్చి వారి యోగక్షేమం అడగగా దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికిమాలిన వారైన కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరి కనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమియూ వీరికియ్యము. తమ భార్య పిల్లలను వారు తీసుకొని పోవచ్చుననిరి. అందుకు దావీదు వారితో ఇట్లా అనెను, నా సహోదరులారా, యెహోవా మనల్ని కాపాడి మన మీదికి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగున చేయకూడదు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందురు? యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో సామానునొద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట అందరూ సమముగానే పాలు పంచుకొందురు కదా. కావున నాట నుండి నేటి వరకు దావీదు ఇశ్రాయేలులో అట్టి పంపకము కట్టడగాను న్యాయవిధిగాను ఏర్పరిచి నియమించెను. దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితుడైన యూదా పెద్దలకు ఏర్పరిచి యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకున్న సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చిచున్నానని చెప్పి వారిని పంపివేశాను. బేతేలులోను దక్షిణ రామోతులోను ఎత్తీరులోను అరోయేరులోను షిమ్మోతులోను ఎష్టేమోలోను రాకాల్లోను ఎర్మెహేలియలోను గ్రామాలలోను కెనీయుల గ్రామాలలోను హోర్మాలోను కోరాషులోను ఆతాకులోను హెబ్రోనులోను దావీదును అతని జనులను సంచరించిన స్థలములన్నిటిలోనూ ఉన్న పెద్దలకు దావీదు పంపించెను. 1 సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము. అంతలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఫిలిస్తీయుల ఎదుట నుండి పారిపోయేరి. గిల్బోవ పర్వతమున వరకు ఫిలిస్తీయులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతానును అబీనాదాబును మెల్కీషువ అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధంలో సౌలు ఓడిపోచుండగా అతడు అంబులు వేయి వారి కంటపడి వారి చేత బహుగాయములు నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయం చేత అలాగు చేయనొల్లకుండెను. కనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయువాడు తాను తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఈలాగున సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములను మోయువాడును అతని వారందరూ ఒక్క దినముననే మరణమైరి. లోయ అవతలనున్న ఇశ్రాయేలును యోర్దాను అవతలనున్న వారును ఇశ్రాయేలులో పారిపోవుటయు సౌలును అతని కుమారులను చచ్చియుండుటయు చూచి తమ నివాస గ్రామములు విడిచిపెట్టి పారిపోయిరి. ఫిలిస్తీయులు వచ్చి వాటిలో కాపురం ఉండిరి. మరునాడు ఫిలిస్తీయులు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవ పర్వతము మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళలోను జనులలోను జయవర్తమానము తెలియజేయుటకై ఫిలిస్తీయుల దేశంలో నలుదిశల వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను అస్తరోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును
బేత్షాను పట్టణపు గోడకు తగిలించిరి. అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దానిని గూర్చి నా వార్త యాబేష్గిలాదు వారు విని, బలశాలులందరూ లేచి రాత్రియందు నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బేత్షాను అను పట్టణపు గోడ మీద నుండి దించి యాబేష్నకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యాదేషులోని పిచుల వృక్షము కింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసం ఉండిరి. ఇది 2వ భాగం అండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.